ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటన్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. బుమ్రా 3-14 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట గుజరాత్ టైటన్స్ 128 పరుగులకు 6 వికెట్లకు పరిమితమైంది. సాయి సుదర్శన్ 39 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, శుభ్మన్ గిల్ 31 పరుగులతో రాణించాడు. ఛేదనలో ముంబై 9 వికెట్లకు గాను 162 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ 43 పరుగులు, బ్రేవిస్ 46 పరుగులు రాణించడంతో ఓ దశలో గెలిచేలా కనిపించిన ముంబాయి అనూహ్యంగా దెబ్బతింది. అజ్మతుల్లా 2-27, మోహిత్ శర్మ 2-32, స్పెన్సర్ జెన్సన్ 2-25, ఉమేష్ యాదవ్ 2-31 ఆ జట్టుకు కళ్లెం వేశారు. బౌలింగ్లో గుజరాత్ టైటన్స్ అజ్మతుల్లా విజృంభించడంతో ఛేదనలో ముంబై 3 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. కానీ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన రోహిత్ శర్మ దూకుడైన బ్యాటింగ్ను కొనసాగించాడు. ఉమేష్ ఓవర్లో 4-6 బాదేశాడు. బ్రెవిస్ కూడా చక్కగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యం దిశగా ముంబై సాఫీగా సాగింది. జాన్సన్, సాయి కిషోర్ బౌలింగ్లో బ్రెవిస్ 6లు బాదాడు. 12 ఓవర్లకు ముంబై స్కోరు 107 రన్నుతో కానీ అనూహ్యంగా 13వ ఓవర్ తొలి బంతికి రోహిత్ను సాయి కిషోర్ వికెట్ ముందు దొరకబుచ్చుకోవడంతో గమనమే మారిపోయింది. టైటన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబైకి పరుగులు చేయడం కష్టమైంది. క్రమంగా ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. 16వ ఓవర్లో బ్రెవిస్ను మోహిత్ అవుట్ చేయడంతో ఒత్తిడి ఇంకా పెరిగింది. ఆఖరి 4 ఓవర్లో 39 పరుగులు చేయాల్సిన పరిస్థితి. టీమ్ డేవిడ్ 11 కూడా వెంటనే వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో ముంబైకి కావాల్సింది 27 పరుగులు కాగా 19వ ఓవర్ జాన్సన్ వేయగా తొలి బంతికి తిలక్ 6 దంచేశాడు. కానీ తర్వాత 5 బంతుల్లో 2 పరుగులు ఇచ్చి జాన్సన్ తిలక్తో పాటు కొట్టేయి 1ని అవుట్ చేసి టైటన్స్ను పైచేయిగా నిలిపాడు. చివరి ఓవర్ ఉమేష్ యాదవ్ వేయగా తొలి 2 బంతులకు హార్దిక్ 6-4గా మలచడంతో ముంబై రేసులోనే ఉంది. కానీ తర్వాత బంతికి హార్దిక్ అవుట్ కావడంతో ఆ జట్టు కథ ముగిసినట్లు అయింది. ఆఖరి 3 బంతుల్లో ఉమేష్ 2 పరుగులు ఇచ్చి చావ్లాను అవుట్ చేయడంతో విజయం టైటన్స్ సొంతం అయింది. అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగే హైలైట్. అతడు అద్భుతంగా బౌలింగ్తో కీలక సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో ఒకే ఒక్క బౌండరీ ఇచ్చి బుమ్రా 14 డాట్ బాల్స్ వేయటం విశేషం. టైటన్స్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా 4 4లతో మంచి ఉప్పు మీద ఉన్నట్టు కనిపించిన సాహా 4వ ఓవర్లో బుమ్రా కళ్ళు చెదిరే యార్కర్తో అవుట్ చేశాడు. కొన్ని చక్కని షాట్లు ఆడి క్రీజులో కుదురుకున్న గిల్లును చావ్లా అవుట్ చేయగా అజ్మతుల్లాతో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ నడిపించాడు. కానీ ధాటిగా ఆడలేకపోయాడు. 11వ ఓవర్లో బ్యాటర్లు ఇద్దరు 6లు బాదటంతో ఇన్నింగ్స్కు ఊపొచ్చినట్లు అనిపించింది. కానీ అజ్మతుల్లా అవుట్ కావడంతో బలంగా మారుతున్న దశలో మరో భాగస్వామ్యం విడిపోయింది. సుదర్శన్ 2 4లు బాదాడు. అతడికి తోడుగా మిల్లర్ 12 ఉండడంతో 16 ఓవర్లకు టైటన్స్ 133-3తో నిలిచింది. అప్పటికే ఆ జట్టు మంచి స్కోరు అవకాశం ఉంది. కానీ మళ్లీ బౌలింగ్కి వచ్చిన బుమ్రా ఆ జట్టు ఆశల మీద దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 2 పరుగులు ఇచ్చి మిల్లర్, సుదర్శన్ ఇద్దరిని వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఓవర్లో రాహుల్ తెవాటియా 6, 2 4లు కొట్టడం టైటన్స్కు ఊరట. బుమ్రా కొట్టేయి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఖరి 2 ఓవర్లో ఆ జట్టు 14 పరుగులే చేయగలిగింది.